ఇది యాంటీ డాండ్రఫ్కి పనిచేస్తుంది. ఇందులో టీ ట్రీ అనేది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. రోజ్మెరీకి రిడ్యూసింగ్ థిన్నింగ్ ఆఫ్ హెయిర్ ప్లస్ హెయిర్ గ్రోత్కి రోజ్మెరీ ఇంగ్రీడియంట్ మంచిది. ఇది పారాబెన్ ఫ్రీలో ఉంటుంది. ఇది హెయిర్ సిరమ్ మేడం. డ్రై అండ్ డ్యామేజ్డ్ హెయిర్ కోసం, ఫ్రిజీనెస్ తగ్గడం కోసం ఈ సిరమ్ వాడతారు. ఇది మీకు మంచి అరోమా కూడా వస్తుంది. అప్ టు 6 hours వరకు హెయిర్ చాలా మంచి అరోమా వస్తూ స్మూత్ షైన్ కోసం యూజ్ చేస్తారు. ఇదేంటండి? ఇది ఆమ్లా రీతా షీకాయ్ విత్ వీట్ జెర్మ్ ఆయిల్ ఎన్రిచ్డ్ ఉంటుంది. ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్కి ఈ షాంపూ ఫాస్ట్. ఓకే, షాంపూ. ఓకే, నెక్స్ట్ ఇదండి. ఇది కూడా హెయిర్ సిరమ్ అండి. ఇది ఖాదీ నేచురల్ అనే ఒక మ్యానుఫ్యాక్చరర్. జనరల్లీ ఖాదీ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నవి 4 డిఫరెంట్ ఖాదీ గ్రామోద్యోగ్స్లో తయారైనవి. ఓకే, ఇది కైలాష్ ఖాదీ గ్రామోద్యోగ్ గురుగ్రామ్లో తయారవుతుంది. స్వాతి ఖాదీ గ్రామోద్యోగ్ ఫ్రమ్ కాన్పూర్లో తయారవుతుంది. ఇది ఖాదీ నేచురల్ హెల్త్ కేర్ ఢిల్లీలో తయారవుతుంది. ఖాదీ అంటే జనరల్లీ అందరూ ఒకటి మాత్రమే అనుకుంటారు. అది ఖాదీ నేచురల్ మాత్రమే ఖాదీ అని అనుకుంటారు. ఖాదీ నేచురల్ మాత్రమే ఖాదీ కాదు. ఖాదీలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ పేరు మాత్రమే ఖాదీ నేచురల్. మిగిలిన ఖాదీలు ఖాదీతో పాటు దాదాపుగా వెల్ నోటెడ్ 11 ఖాదీస్ ఉన్నాయండి. ఈ స్టోర్లో దాదాపుగా ఈ 11 ఖాదీ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. అందులో ఫస్ట్ ఖాదీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా స్వాతి ఖాదీ గ్రామోద్యోగ్. ఆ తర్వాత వచ్చినవి మిగిలినవి. జనరల్లీ అందరికీ తెలిసినవి ఖాదీ మయూరి, ఖాదీ నేచురల్, ఖాదీ ప్యూర్, స్వాతి ఖాదీ, కైలాష్ ఖాదీ, వగాడ్స్ ఖాదీ, ఖాదీ వేద, ఖాదీ హెర్బల్స్, ఖాదీ ప్యూర్ గ్రామోద్యోగ్, పార్వతీ ఖాదీ గ్రామోద్యోగ్, ఖాదీ రిషి. ఈ ఖాదీ ప్రొడక్ట్స్ అన్నీ మన దగ్గర ఉంటాయండి. ఆయిల్ అండి. జనరల్లీ బ్లాక్ సీడ్ ఆయిల్ని, రెడ్ ఆనియన్ ఆయిల్ని అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. రెడ్ ఆనియన్నే బ్లాక్ సీడ్ అంటారని అనుకుంటారు. కానీ రెడ్ ఆనియన్ వేరు, దీని ఫ్యామిలీ వేరు, దీని సైంటిఫిక్ నేమ్ వేరు, దీని ఫ్యామిలీ వేరు, దీని సైంటిఫిక్ నేమ్ వేరు. బ్లాక్ సీడ్ ఆయిల్ అంటే నీగిల్లా సెటైవా అని అంటారు. రెడ్ ఆనియన్ అనేది ఏలియం సెపా అంటారు. ఈ 2 ఆయిల్స్ జనరల్లీ ఇప్పుడు ట్రెండీ. బ్లాక్ సీడ్ ఆయిల్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి, థిన్నింగ్ ఆఫ్ హెయిర్ రెడ్యూస్ అవ్వడానికి, నెక్స్ట్ హెయిర్ ప్రీమాచ్యూర్ గ్రేయింగ్ కంట్రోల్ అవ్వడానికి పనిచేస్తుంది. రెడ్ ఆనియన్ హెయిర్ గ్రోత్కి ఎక్కువగా పనిచేస్తుంది. కొంచెంగా డాండ్రఫ్ ఏమైనా ఉంటే తగ్గిస్తుంది. ఈ 2 కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అండి. ఖాదీలో మిగిలిన ఖాదీల్లో నేను ముందు చెప్పిన 11 ఖాదీల్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేవి ఉండవు. ఓన్లీ ఖాదీ హెర్బల్స్ అనే ఈ మార్కెటింగ్ సంస్థలో మాత్రమే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి. ఇది షీకాకాయ్ హైబిస్కస్ హెయిర్ ఆయిల్, జనరల్ హెయిర్ ఆయిల్. ఇవన్నీ కూడా మినరల్ ఆయిల్స్, పారాబెన్స్ ఫ్రీ మాత్రమే. ఇది యాంటీ డాండ్రఫ్ హెయిర్ ఆయిల్. ఈ 2 స్వాతి ఖాదీలు. యాంటీ డాండ్రఫ్ ఇది టీ ట్రీ రోజ్మెరీ హెయిర్ ఆయిల్. టీ ట్రీ రోజ్మెరీ షాంపూ చెప్పాను కదా, అలాగే టీ ట్రీ రోజ్మెరీ హెయిర్ ఆయిల్ అనమాట. ఇదే స్వాతి ఖాదీలో 3 ప్రొడక్ట్స్ ఉంటాయండి. హెయిర్ గ్రూమింగ్ క్రీమ్స్, యాంటీ హెయిర్ లాస్ క్రీము, ప్రోటీన్ రిచ్ హెయిర్ గ్రూమింగ్ క్రీము, నెక్స్ట్ యాంటీ డాండ్రఫ్ హెయిర్ గ్రూమింగ్ క్రీమ్. ఈ 3 కూడా హెయిర్ క్రీమ్స్. నాన్ స్టిక్కీగా ఉంటాయి, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఓకే, ఇవన్నీ ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంటుంది? ప్రైస్ రేంజ్ ఇవి 250 నుంచి 325 మధ్యలో ఉంటాయండి హెయిర్ క్రీమ్స్. ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ 200 ml 549 ఉంటాయండి. రిమైనింగ్ ఖాదీ ఆయిల్స్ అన్నీ కూడా, అంటే ఈ 2 కాకుండా ఇంకొక 15 వెరైటీ ఆయిల్స్ ఉన్నాయి. అన్నీ 150 నుంచి 350 మధ్యలో మాత్రమే ఉంటాయి. పౌడర్ని స్క్రబ్ మేకింగ్, సోప్ మేకింగ్లో వాడతారు. ఇది 60-80 సైజ్, అంటే చిన్న పిల్లలు వాడినా కూడాను ర్యాషెస్ కానీ ఏమీ రావు. చాలా మైన్యూట్ పార్టికల్స్ ఉంటాయి. ఖాదీ హెర్బల్స్లో ఇవి తయారు చేయబడతాయి. ఖాదీ హెర్బల్స్ అనే దాంట్లో మాత్రమే ఆర్గానికల్లీ కల్టివేటెడ్ పౌడర్స్ ఉంటాయి. వేరే ఏ ఇతర ఖాదీలోనూ ఆర్గానిక్ పౌడర్స్ ఉండవు. వాళ్ళ దగ్గర రేంజ్ కూడా ఇతర ఖాదీల్లో ఉండదు. నెక్స్ట్ ఆర్గానిక్ చియా సీడ్స్ సమ్మర్లో వాడతారు. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ బాడీ కూల్ అవ్వడానికి చియా సీడ్స్ వాడతారు. నెక్స్ట్ క్యారెట్ పౌడర్, ఇది ఎడిబుల్ గ్రేడ్ క్యారెట్ స్ప్రే డ్రైడ్ పౌడర్. ఇది అది దేనికి అంటే క్యారెట్కి రీప్లేస్మెంట్. ఏదైనా స్మూతీస్ చేసుకోవాలన్నా, లేదంటే హల్వా చేసుకోవాలన్నా దేనికైనా పౌడర్. జామూన్ సీడ్ పౌడరు, ఇది జనరల్లీ డయాబెటిక్ వాళ్ళు వాడతారు. డయాబెటిక్ కంట్రోల్ అవ్వడానికి, షుగర్ లెవెల్స్ తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది మనం ఇంటి దగ్గర వాడే టర్మరిక్ పౌడర్, కాకపోతే ఇది ఆర్గానికలీ కల్టివేటెడ్ ఎడిబుల్ గ్రేడ్ అనమాట. అశ్వగంధ ఇమ్యూనిటీ బూస్టింగ్కి పనిచేస్తుంది.
నెక్స్ట్ గుడిచి, ఈ మధ్య అందరూ కూడాను తిప్పతీగ అని అంటారు కదా, అదే గుడిచి. కరెక్ట్, అవును. ఇది గుడిచి పౌడరు, తిప్పతీగ అంటారు, మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది ఇది. ఇది ఇమ్యూనిటీ బూస్టింగ్కి చాలా మంచి ఇంగ్రీడియంట్. శతావారి, ఇది జనరల్లీ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ లేదంటే ఎంజైమ్స్, హార్మోన్స్, వీటిని ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దాని నుంచి ఇది మనకి క్యూర్ చేస్తుంది. జనరల్లీ లేడీస్ వాడతారు. తులసి పౌడరు, ఇప్పుడు నేను చెప్తున్న పౌడర్లన్నీ కూడా ఎడిబుల్ గ్రేడ్. తులసి ఇది జనరల్లీ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కొంతమంది హెయిర్కి అప్లై చేస్తారు, హెయిర్ కండిషనింగ్ చేస్తుంది. నెక్స్ట్ డాండ్రఫ్ ఉంటే తగ్గిస్తుంది. ఫేస్కి అప్లై చేస్తారు కొంతమంది, యాక్ని ఉంటే తగ్గిస్తుంది. లెమన్ గ్రాస్ పౌడరు, ఇది ఫేస్కి అప్లై చేస్తారు కొంతమంది. ఇది కూడా ఎడిబుల్ గ్రేడ్, టీ బ్లెండెడ్. లెమన్ గ్రాస్ టీలా చేసుకోవచ్చు. స్పైరులినా, ఇందులో మీకు రిచ్ ప్రోటీన్ ఉంటుందండి స్పైరులినాలో. ఇది ఒక బ్లూ గ్రీన్ ఆల్గే, ఇది స్పైరులినా అనేది. హైయెస్ట్ ప్రోటీన్ ఉండే హెర్బ్ ఇది మాత్రమే. వరల్డ్లో ఇంతకంటే ఎక్కువ ప్రోటీన్ ఉండే హెర్బ్ లేదు. ఇది శంఖపుష్పి, ఇది మెమరీ బూస్టింగ్కి బాగా పనిచేస్తుంది. జనరల్లీ కొంతమంది ఇళ్లలో పెంచుకుంటారు. ఇది శంఖపుష్పి అంటారు. అలాగే గోటుకల, ఇది కూడా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో తీస్తుంది. నెక్స్ట్ సీలియం హస్క్, ఇసాబ్ గోల్ అని కూడా అంటారు. ఇది డైజెషన్కి చాలా మంచిది అన్నమాట. ఇది స్ట్రాబెర్రీ పౌడర్, స్ప్రే డ్రైడ్ స్ట్రాబెర్రీ పౌడర్ అండి. ఇది ఇందులో ఇది ఫేస్ ప్యాక్లా వాడచ్చు, స్క్రబ్లా వాడచ్చు, అలాగే మాస్క్లా వాడచ్చు. రిక్వైర్డ్ క్వాంటిటీ తీసుకొని వాటర్లో కలుపుకొని పేస్ట్ తీసి ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీని ఎక్కడ యూజ్ చేస్తారో దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది శాండల్వుడ్ పౌడర్, ఇది ఫేస్కి యూజ్ చేస్తుంటారు. శాండల్వుడ్ పౌడరు అందరికీ తెలిసిన విషయం. వైల్డ్ టర్మరిక్, కస్తూరి పసుపు అంటారు. ఇది ఫేస్కి యూజ్ చేస్తారు. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి దేంతో కాంబినేషన్గా వాడాలనేది ఇక్కడ మెన్షన్ చేసామన్నమాట. రోజ్ పెటల్ పౌడరు, ఇది ఫేస్ గ్లోకి పనిచేస్తుంది. నెక్స్ట్ యాక్ని ఏవైనా ఉంటే అంటే బాడీ హీట్ వల్ల జనరేట్ అయ్యే యాక్నీని తగ్గిస్తుంది. లికోరైస్ పౌడర్, దీన్ని ములేథి అంటారు, అతి మధురు అని తెలుగులో కూడా అంటారు. ఇది జనరల్లీ స్కిన్ ట్యాన్ తగ్గడానికి, వైటనింగ్ కోసమని ఎక్కువ మంది వాడేది. లోటస్ పౌడర్, లోటస్ పెటల్ పౌడర్, కన్వెన్షనల్ లోటస్ పెటల్ డ్రై పౌడర్. ఇది ఫేస్ గ్లోకి వాడతారు, హెయిర్కి వాడితే హెయిర్ కండిషనింగ్ చేస్తుంది. ఆరెంజ్ పీల్ పౌడర్, ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కొంచెంగా ఉంటాయి. ఇది ఫేస్ ప్యాక్కి వాడతారు. ముల్తానీ మిట్టి పౌడర్, కామన్గా అందరికీ తెలిసిన విషయమే, ఇది ఫేస్కి వాడతారు. ఇది అరిటకి, కోల్డ్ కానీ ఫ్లెమ్ కానీ ఇది ఉండేటప్పుడు అరిటకి అంటే కరక్కాయ, ఈ పౌడర్ని కొంచెంగా తినొచ్చు, వాటర్లో వేసుకొని తాగొచ్చు, కఫం తగ్గుతుంది. ఫ్లాక్స్ సీడ్ పౌడర్, ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ఒబేసిటీ కానీ లేదంటే డైట్ చేసేవాళ్ళు ఈ పౌడర్ని వాడతారు. నెక్స్ట్ త్రిఫలా పౌడర్, ఇది ఇమ్యూనిటీ బూస్టింగ్ పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో. ఇది త్రిఫలా, ఇది 1:1 రేషియోలో ఉండే త్రిఫలా. మురింగా పౌడర్, ఇది కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ట్రబుల్స్కి కానీ, హెయిర్కి కానీ, ఫేస్కి కానీ అన్నిటికీ వాడచ్చు మురింగాని. షీకాకాయ అండ్ రీతా, ఇవి హెయిర్ క్లీన్సర్గా యూజ్ చేస్తారు. షీకాకాయ అలాగే రీతా. ఇప్పుడు నేను చెప్పిన పౌడర్స్ అన్ని ఆర్గానికలీ కల్టివేటెడ్ USDA సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. అలోవెరా పౌడర్, ఇది హెయిర్కి వాడతారు, ఫేస్. తుంగదుంపలు అని కూడా అంటారు, మంచి అరోమా ఉంటుంది ఇది కూడా హెయిర్ సిల్కీనెస్, హెయిర్ ఫాల్ కంట్రోల్కి వాడతారు. బీట్రూట్ పౌడర్, ఇది కూడా ఫుడ్ గ్రేడే. మీరు బీట్రూట్ని ఎలా యూజ్ చేస్తారో అలా యూజ్ చేయొచ్చు. లేదు హెయిర్కి వాడాలనుకుంటే కొంతమంది లిప్ స్క్రబ్గా వాడతారు, కొంతమంది హెయిర్కి వాడతారు, కలరింగ్, నరిషింగ్ కోసం వాడతారు. బ్రింగరాస్, గుంట గలగరా అంటారు, ఇది మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్కి, హెయిర్ గ్రోత్కి పనిచేసేది. ఇది విరివిగా బయట కూడా దొరుకుతూ ఉంటాయి. ఆమ్లా పౌడర్, ఇది ఇంటేక్, ఇది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంతమంది ఆమ్లా పౌడర్ని ఇంటేక్ చేస్తారు. హెయిర్కి వాడితే ఇది ప్రీమాచ్యూర్ గ్రేయింగ్ కంట్రోల్కి పనిచేస్తుంది, హెయిర్ గ్రోత్కి పనిచేస్తుంది. హైబిస్కస్ పౌడర్, ఇది హెయిర్ గ్రోత్, హెయిర్ వాల్యూమ్కి బాగా ప్రీమాచ్యూర్ గ్రేయింగ్ కంట్రోల్ కూడా పనిచేస్తుంది. ఇండిగో అండ్ హెన్నా, నేచురల్లీ హెయిర్కి కలరింగ్ తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఏవైనా ఉన్నాయంటే అది హెన్నా అండ్ ఇండిగో. హెన్నా వాడితే హెయిర్ కాపర్ రెడ్ కలర్లోకి వస్తుంది.
ఇండిగో వాడితే వైట్ హెయిర్ అనేది ఇండిగో కలర్లోకి వస్తుంది. కానీ హెన్నా ఇండిగో మిక్స్ చేసి కొంతమంది వాడతారు. దాన్ని బట్టి వాళ్ళు మిక్స్ చేసే రేషియోని బట్టి కలర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. బ్లాక్ దగ్గరగా కలర్స్ వస్తాయి. లేదు హెన్నాడ్ హెయిర్ మీద ఇండిగో వాడితే ఆ హెయిర్ బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది. ఇది హెర్బల్ పౌడర్స్ గురించి. ఇది చాలా అంటే బాగా పనిచేస్తుంది అన్నారు కదా. జనరల్లీ ఇక్కడ ఉండే మీరు పైకి వెళ్ళవచ్చు, దీన్ని కంటిన్యూ చేస్తాను. మీకు ముందు జటామాంసి పౌడర్ గురించి చెప్పాను కదా, హెయిర్కి సంబంధించి చాలా మంచి పౌడరు, హెయిర్ రీగ్రోత్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్కి పనిచేస్తుందని. ఈ జటామాంసి పౌడర్తో ఆయిల్స్ సాధారణంగా ఏ కంపెనీలో లేవు. కానీ ఖాదీలో వాడే హెయిర్ ఆయిల్స్ అన్నీ కూడాను, ఈవెన్ త్రిఫ్లాది తేల్, ఫర్ ఎగ్జాంపుల్ త్రిఫ్లాది లేదంటే ఆమ్లా, ఇదిగోండి ఈ ఆమ్లాలో చూడండి ఇక్కడ జటామాంసి అని చెప్పేసి ఒక ఇంగ్రీడియంట్ ఉంది. అలాగే ఈ బ్రింగ్రాల్ తీసుకోండి, ఇందులో కూడా జటామాంసి అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంది. అలాగే శీకాకాయ అండ్ హైబిస్కస్ తీసుకోండి, ఇందులో కూడా జటామాంసి అని ఒక ఇంగ్రీడియంట్ ఉంది. ఈ ఇంగ్రీడియంట్ వలనే ఎక్కువగా హెయిర్ ఫాల్ కంట్రోల్కి పనిచేస్తారు. ఓకే. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాని పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని టింగ్ 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 అని చెప్పేసి ఆన్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.